హాయ్ అండి, అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప మీకును మీ కుటుంబాలకి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. బంధకంలో నుండి విడిపింపబడ్డావా? ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడట. కీర్తనలు 68:6 ఈ విధంగా సెలవిస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఒకచోటే ఉంటారు. అందరి మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, కానీ ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారు. వారిలో వారే నవ్వుకుంటారు, వారిలో వారే కోపగించుకుంటూ ఉంటారు. అందరిలో ఉన్న ముఖభావంగా ఉంటారు. కారణం పక్కన ఉన్న అమ్మ, నాన్న, భార్య, బిడ్డ, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు పలకరించలేదు అని కాదు, కానీ ఎక్కడో ముక్కు మొహం తెలియని వ్యక్తి, అది ఎవరైనప్పటికీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లోనో మెసేజ్ చేయలేదని, వారు పెట్టిన వీడియోకి లేక ఇమేజెస్కి లైక్లు, షేర్లు, కామెంట్లు రాలేదని ఆఫీస్కి వెళ్తారు. అక్కడ అంతా పక్క పక్కనే కూర్చుని ఉంటారు. కన్నీరు వస్తే, బాధ వస్తే తుడిచే చెయ్యి, కష్టం అంటే ఆదుకునే హృదయం గల వ్యక్తులు, పిలిస్తే పలకరించే అంత దగ్గరలో ఉంటారు. ఏళ్ల తరబడి అక్కడే కలిసి పనిచేస్తూ ఉంటారు. కానీ ఒకరి గురించి ఒకరికి, ఒకరి బాధ ఏమిటో, కన్నీరు ఏమిటో, ఇబ్బంది ఏమిటో, వారి ఇష్టాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కారణం వెళ్ళినప్పటి నుండి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ చూడడంతోనే, అందులో ఉన్న అపరిచితులతోనే మాట్లాడడానికి, వారి బాధలు చెప్పుకోవడానికి సమయం సరిపోతుంది. ఇంట్లోనే ఉంటారు. అందరూ కలిసి ఆడుకుందాం, కలిసి ముచ్చట్లు చెప్పుకుందాం, ఒకరితో ఒకరం మనసు విప్పి మాట్లాడుకుందాం అంటే సమయం ఉండదు. కారణం ఎవరో తయారు చేసిన వీడియో గేమ్స్, పబ్జీ గేమ్, లూడో, ఫ్రీ ఫైర్ అంటూ వాడితో సమయం సరిపోతుంది. అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న, ఇంకా సరిగా తినడం కూడా రాని చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాచుకుని కూర్చున్న పండు ముసలి తాత వరకు అందరికీ ఒకటే వ్యాపకం, అదే సెల్ ఫోన్. దాంతో ఎవరికి కూడా వారి ఇంట్లో వాళ్ళతో, పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడడానికి సమయం ఉండడం లేదు. కారణం ఆధునిక ప్రపంచంలో మనకి పరిచయం అయిన కొత్త వ్యక్తి, వస్తువు అనే సంగతి కూడా మర్చిపోయి మొబైల్, సెల్ ఫోన్, ఈ మొబైల్ అనే బంధకంలో అందరూ చిక్కుకుని ఉన్నారు. చేతిలో బైబిల్ లేదు, ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేరు, మందిరానికి వెళ్ళలేం, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదు, నా కుటుంబం దేవునితో లేదు, కుటుంబ ప్రార్థన లేదు అనే బాధ కంటే, మొబైల్ లేదు, నెట్ బ్యాలెన్స్ లేదు అనే బాధే నేటి దినాలలో ఎక్కువగా ఉంటుంది. ఓ క్రైస్తవ, నేటి ఆధునిక ప్రపంచంలో నీ ఆత్మీయ జీవితం ఎటువైపు వెళ్తుంది అని ఎప్పుడైనా గమనించావా? నీ విశ్వాస యాత్ర కాలంతో పాటు లోకంలో కలిసిపోయిందా? లేక ప్రత్యేకముగా ప్రార్థననే కంచెలో, వాక్యమనే పునాదిపై నీ యాత్ర, నీ జీవితం, నీ కుటుంబం సాగుతున్నదా? ఒకసారి పరిశీలించుకో. మొబైల్ అనే బంధకంలో నువ్వు, నీ కుటుంబం చిక్కుకుని ఉంటే ఇప్పుడే దాని నుంచి విడిపించమని దేవుణ్ణి అడుగు. ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈ మాటలు మీ హృదయాన్ని ధైర్యపరిచి మీ మనోనేత్రాలు తెరిచినట్టయితే దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.